సందీప్ రెడ్డి వంగ నాకు అర్జున్ రెడ్డి సినిమాలో ఆ 2 పాటలు రాసే అవకాశం ఇవ్వకపోతే అయితే మొత్తం ఎన్ని వెర్షన్లు రాసుంటారు అన్న దీనికి? మరువనే మరువనే నువ్వు మరచిపోయినా విడువనే విడువనే. రేపు ఫైనల్ రికార్డింగ్. సందీప్ అన్న ఫోన్ చేసి, రాంబాబు అతను చరణాలు ట్యూన్లో లేవంటున్నాడు, నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు. ఆఫ్టర్ రిలీజ్ చెప్పడం సాంగ్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత దానికి ఫంక్షన్ పెట్టాం మేము, బ్రేకప్ సాంగ్ రిలీజ్కి. నువ్వు జారే జారే పాట రాసావు కదా రాంబాబు, మా డాడీ పేరు కూడా రాంబాబే అని చెప్పి ఆయన ఏపీ గవర్నమెంట్ నుంచి ఆ సంవత్సరానికి ఉగాది పురస్కారం వచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ బ్రేకప్ సాంగ్. అన్న నా లవ్ ఫెయిల్ అయినప్పుడు 2 సంవత్సరాలు ప్రతిరోజు ఈ పాట విన్నానన్నా అని ఒకరు మెసేజ్ పెట్టారు. అన్న సాంగ్ మొత్తంలో ఒక 2 లైన్స్, నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా. అన్నగారు నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రాస్తూ ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు. థ్యాంక్ యూ. బట్ మీరు రాసిన బ్లాక్ బస్టర్ సాంగ్స్ మిలియన్ వ్యూస్తోని జనాల్లోకి వెళ్ళిపోయినవి చాలా ఉన్నాయిగా. దాంట్లో నుంచి కొన్ని సెలెక్ట్ చేసాం. దాని వెనకాల బ్యాక్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరికి క్వైట్ పాపులర్ సాంగ్ అర్జున్ రెడ్డి ద బ్రేకప్ సాంగ్. సో దాని వెనకాల బిహైండ్ ద స్టోరీ ఆఫ్ అర్జున్ రెడ్డి ద బ్రేకప్. అదే అన్నా కదా ఇందాక, అదేంటి హిట్ అయిన పాటలు ఉంటాయి, పేరు తెచ్చిన పాటలు ఉంటాయి, బాగా బ్రేక్ ఇచ్చిన పాటలు ఉంటాయి, బాగా వైరల్ అయిన పాటలు ఉంటాయి, బాగా ట్రెండ్ సెట్ చేసిన పాటలు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక పాట చేసింది నాకు, అదే ఈ పాట. సూపర్ సూపర్. ఆపర్చునిటీ ఎలా వచ్చింది అర్జున్ రెడ్డి అనేసి? అర్జున్ రెడ్డి నేను అప్పుడు ఉయ్యాల జంపాల మజను ఆ 2 సినిమాలు రాసున్నా. ఇంకేవో కొంచెం ఇంకో 2-3 సినిమాలు కూడా చేసి ఉన్నా. అయితే అప్పుడు మా ఫ్రెండ్ ఉమేష్ అని ఉంటాడు, కో డైరెక్టర్. నేను నీది నాది ఒకే కదా అనే సినిమాకి లిరిక్స్ రాస్తున్నప్పుడు ఆ సినిమాకి ఆయన కో డైరెక్టర్ ఉమేష్. అయితే నీది నాది ఒకే కథకి డిఓపి రాజ్ తోట, అర్జున్ రెడ్డికి రాజ్ తోట. అయితే రాజు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు రాంబాబు అని, పాటలు రాస్తాడు, ఉయ్యాల జంపాల రాశాడు, మజ్ను రాశాడు. నువ్వు ఏదో సినిమా చేస్తున్నావు కదా పెళ్లి చూపులు హీరోతో, ఆ డైరెక్టర్ని ఒకసారి మా ఊడికి పరిచయం చేయొచ్చు కదా, ఏమన్నా ఉంటే పాట రాస్తాడు అని చెప్పి రాజ్ తోటని అడిగాడు. అతనే మళ్ళీ రాజ్ తోటని ఫాలోఅప్ చేసి, రాంబాబు ఇదేంటి ఒక సినిమా జరుగుతుంది పెళ్లి చూపులు హీరోది, ఒకసారి షూటింగ్కి వెళ్ళొద్దాము, మన రాజుని అడిగితే తీసుకురమ్మన్నాడు, సందీప్ రెడ్డి ఎవరో డైరెక్టర్ అంట, ఒకసారి వెళ్ళొద్దాం అన్నాడు. అక్కడికి వెళ్తే రాజు తోటని కలిసాం. సందీప్ అన్నకి పరిచయం చేశారు తీసుకెళ్ళి. ఏం రాసావు అంటే, నేను ఉయ్యాల జంపాల మజను రాశాను. మజనులో ఏం పాట అంటే జారే జారే అన్న. ఓకే, లవ్ సాంగ్స్ రాసావా, సరే గిరికి టచ్లో ఉండు, షూటింగ్ గ్యాప్ ఉన్నప్పుడు చెప్తాడు, ఆఫీస్కి వచ్చి ఒకసారి కలువు అన్నాడు. ఇంకా ఒకరోజు ఎప్పుడో ఒక 4-5 డేస్ తర్వాత నేను గిరికి టచ్లో ఉన్నా. చెప్పాడు ఆఫీస్కి రా రాంబాబు అని. వెళ్ళా. నాకు ఒక ట్యూన్ వినిపించారు. అది ఏంటంటే ఊపిరాగుతున్నదే అన్న పాట ట్యూన్. అది సినిమాలో లాస్ట్ సాంగ్, క్లైమాక్స్లో వచ్చే సాంగ్. అది రాయమన్నారు అనమాట నన్ను ఫస్ట్. అంటే జస్ట్ కొన్ని సీన్లు ఎడిట్ రూమ్లోకి తీసుకెళ్ళి సందీప్ అన్న నాకు చూపించారు అర్జున్ రెడ్డిలో. అంటే అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది, ఎంత లవ్, ఇదంతా ఎంత పెయిన్ ఉంటుంది, అవన్నీ నాకు కొంచెం అర్థమయ్యేటట్టు కొన్ని సీన్లు చూపించాడు. ఇలా ఉంటుంది, ఇది రెగ్యులర్ ఫార్మేట్ కాదు, ఇప్పుడు ఉయ్యాల జంపాల మజ్ను లాగా కొంచెం అలా అంటే అవి లవ్ స్టోరీస్ అయినా సరే ఇది కొంచెం ఇంకా కొద్దిగా అగ్రెసివ్గా చాలా పెయిన్ అదంతా ఉంటుంది, దాన్ని నువ్వు లిరిక్స్లో తీసుకురావాలి, అది ఇది క్లైమాక్స్లో వచ్చే పాట అని చెప్పారు నాకు. సరేనని ఆ పాట రాశాను. ఒక వెర్షన్ రాశాను, 2 డేస్లో ఓకే అయిపోయింది అది. ఆయన నాకు సందీప్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, ఊపిరాగుతున్నది అన్న పాటకి గుండె, ప్రేమ, మనసు ఇలాంటి పదాలు వాడొద్దన్నారు. ఇవన్నీ రెగ్యులర్గా పాటల్లో వచ్చాయి, అది లేకుండా రాయమన్నారు. అప్పుడు అది రాశా, ఊపిరాగుతున్నదే అని.
అది వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. సూపర్, అసలు నువ్వు ఎంత బాగా రాస్తావు అనుకోలేదని చెప్పి అసలు ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయకుండా ఫస్ట్ వెర్షన్ ఓకే అయిపోయింది ఆ పాట. అప్పుడు ఈ బ్రేకప్ సాంగ్కి ఇది అయిపోయిన తర్వాత రాంబాబు ఇంకొక పాట ఉంది. అది ఇప్పుడు ఈ క్లైమాక్స్లో నువ్వు మొత్తం వాళ్ళ పెయిన్ ఫీలు ఇదంతా చెప్పావు కదా. ఇదేంటంటే ఈ సినిమాకి హార్ట్, కానీ హార్ట్ బ్రేక్ సాంగ్. దీన్ని నువ్వు ఛాలెంజింగ్గా తీసుకొని నువ్వు చెయ్యి, చాలా సినిమాకి చాలా కీలకమైన పాట అని చెప్పాను అనమాట. ఇంకప్పుడు ఈ ట్యూన్ ఇచ్చారు నాకు. అయితే ఫస్ట్ ఒక వెర్షన్ రాశా. ఓకే, ఆయనకి నచ్చలేదు అంతగా. అదేంటంటే అది మీకు ఇప్పుడు వినిపిస్తా. మరువనే మరువనే నువ్వు మరచిపోయినా, విడువనే విడువనే నువ్వు విడిచిపోయినా, ఇది రాశాను అనమాట. మరువనే మరువనే నువ్వు మర్చిపోయినా, విడవనే నువ్వు విడిచిపోయినా, ఈ రెగ్యులర్ వద్దు మనకి. అంతే కదా. ఇప్పుడు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేకపోతున్నా, నువ్వు వెళ్ళిపోయినా నేను నిన్ను వదిలిపెట్టలేకపోతున్నా అనేది డైరెక్ట్గా ఉంది, నార్మల్గా ఉంది. సంథింగ్ ఏదో ఒక కొత్త ఎక్స్ప్రెషన్ కావాలి రాంబాబు. ఆ ఊపిరాగుతున్నది అన్నది ఆ సిచ్యువేషన్కి చాలా ఎమోషనల్గా చాలా బాగా కుదిరాయి ఆ లిరిక్స్. దీనికి కూడా అంతే ఇంటెన్సిటీ ఉండాలి, అర్థం అవ్వాలి, కానీ ఏదో చిన్న మ్యాజిక్ ఉండాలి అన్నారు. సరే అయితే నాకు ఇంకొక 2-3 days టైం ఇవ్వండి అన్న. ఇంకోటి ఏదో రాశా, అది సెట్ కాల. ఓకే, ఇంకా రాంబాబు ఇలా కాదు అని చెప్పి ఎడిట్ సూట్లోకి తీసుకెళ్ళి కొన్ని సీన్లు చూపించాడు. ఒక సీన్ ఏంటంటే ఆయన పాస్ పోసుకున్నట్టుగా ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ అవునవును అవన్నీ చూపించాడు. చూపించిన తర్వాత మళ్ళీ దీంట్లోనే ఈ సిచ్యువేషన్లోనే కొన్ని కాలేజ్ టైంలో జరిగిన విజువల్స్ కూడా వేస్తాను నేనని చెప్పేసి వాళ్ళు విజయ్ దేవరకొండను ఆమె బైక్ మీద వెళ్తూ పడిపోతారు. పడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకెళ్ళి కిస్ చేసుకుంటారు ఆ దెబ్బలతోనే. ఇవన్నీ చూపించారు ఇంటెన్సిటీ. అప్పుడు ఇంకా ఇది రెగ్యులర్ ఫార్మేట్ కాదు, దీనికి ఏదో చెయ్యాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఇంకొక 2-3 days టైం తీసుకుని తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసేనే నీ నేనే నీ నేను కానని, ఇది రాశాను అనమాట. అదే ఫస్ట్ నువ్వు నేనుతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఓకే, నువ్వు నేను అలా ఏదో అనుకున్నా ఫస్ట్ రాసేటప్పుడు. ఏదో నువ్వు నేను మనం కాదు వేరైపోయేమన్న సెన్స్లో అది స్టార్ట్ చేశా. తర్వాత మళ్ళీ అనిపించింది ఏంటంటే ఈ నువ్వు నేనుతో స్టార్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా అనిపించదేమో అని చెప్పేసి తెలిసేనే అనే దానికి ముందుకు తీసుకొచ్చా. తెలిసేనే ఆ నువ్వు నేను కూడా తీసేసి నా నువ్వే నా నువ్వు కాదని, నీ నేనే నీ నేను కానని అని కొంచెం ఇది ఒక చిన్న మ్యాజిక్ లాగా ఉంటుంది. పదాలు వాడటం, పదాలు పేర్చడం అని ఒక ఆ 2 లైన్లు రాసి మిగతాది కొంచెం నాలో సగం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయా. ఇంకా ఆయనకి బాగా నచ్చింది అసలు. అది సూపర్ ఉంది అసలు, అదిరిపోయింది. అలా ఆ పాటకి బ్రేకప్ సాంగ్కి అవకాశం వచ్చింది. తర్వాత ఆ 2 లైన్లు సెట్ అయిన తర్వాత ఇప్పుడు తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసేనే నీ నేనే నీ నేను కానని, ఏం తెలిసింది అప్పుడు నాలో సగం ఇక లేదు అని. అది అంటే నాలో సగం ఇక లేదు, ఆ నిన్నలే నన్ను చూసి నవ్వేలే అంటే అప్పుడు మనం కలిసి ఉన్నాం కదా, అవి ఇప్పుడు గుర్తొచ్చి ఆ నిన్నలు వచ్చి నన్ను చూసి నవ్వుతున్నాయి, నన్ను ఎక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి అన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చావు అనమాట. అది చాలా అంటే ఆ నిన్నలే అన్న పదం సందీప్ అని చెప్పిన పదం అది. ఓకే, అంటే
ఆ నిన్నలే నన్ను చూసి నవ్వెలే. నేను అంతకుముందు ఏంటో అందరూ నేను ఇంత పెయిన్ ఫీల్ అవుతుంటే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అన్నట్టుగా నేను ఏదో రాసే అప్పుడు సందీప్ అన్న ఏం చేశాడంటే ఇది రెగ్యులర్గా ఉంది కదా, వాళ్ళు వీళ్ళు చూసి నన్ను నవ్వుతున్నారు, ప్రతి వాడు నన్ను ఏదో పిచ్చోడు అనుకుంటున్నారు అన్నట్టు కాకుండా గతంలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా, ఆ టైం ఏదో అయితే గుర్తొచ్చిందో అది వీడిని ఎక్కిరిస్తుంది అన్నట్టుగా పెట్టిరామావు అన్నాడు. అప్పుడు ఆ నిన్నలే నన్ను చూసి నవ్వేలే అని రాశాను. అది అసలు ఇంకా సూపర్గా సెట్ అయింది అది. తర్వాత ఆ నిన్న అన్నాం కదా, రేపటి గురించి కూడా మాట్లాడాలిగా. అప్పుడు మరునాడు అన్నదే ఇక ఉండబోదని అది రాశాం. అంటే మనం పదాల పరంగా చూసుకుంటే చాలా సింపుల్గానే ఉంటుంది రైటింగ్, కానీ దాంట్లో చాలా మీనింగ్ఫుల్గా, చాలా ఇంటెన్సిటీ చాలా లోతుగా ఉంటుంది. అంటే నిన్నలు వచ్చి నవ్వుతున్నాయి, ఎందుకు రేపు అనేది నీకు లేదురా, ఆ అమ్మాయి లేకపోతే నీ బతుకంతా సొంత వేస్ట్, నువ్వు జీరో గాడివి అన్నట్టుగా దాన్ని మనం అలా ప్రొజెక్ట్ చేసాం అనమాట. మరునాడు అన్నదే లేదని అన్నది ఈ క్షణం. అంటే ఆ నిన్నలే నిన్ను చూసి నవ్వాను, మరునాడు అన్నది లేదని ఉండబోదని ఈ క్షణం అనేది నీకు అలా అనిపిస్తుంది అనేది. అంటే నిన్న, రేపు, ఇప్పుడున్నది, ఈ మూడు కలిపి. అంటే గతంలో వీడికి లవ్ స్టోరీ జరిగింది, ఇప్పుడేమో వీడి పెయిన్లో ఉన్నాడు, రేపు పరిస్థితి ఏముంటో తెలీదు. దీని మొత్తాన్ని ఫస్ట్ ఆ 2 లైన్ల తర్వాత ఇలా తీసుకొచ్చాం అనమాట. ఆ తర్వాత ఒక హుక్ లైన్ లాగా ఒక ట్యూన్ ఇచ్చారు మనకి. అది అప్పుడు ఏమన్నాడంటే, నీకు ఊపిరాగుతున్నదే పాటకి నీకు ప్రేమ, గుండె, మనసు ఇవన్నీ వాడొద్దన్నాను కదా, ఇక్కడ నీ ఇష్టం, నువ్వు విచ్చలవిడిగా వాడుకో అన్నాడు ఆయన, సందీప్ అన్న. అప్పుడు ఇంకా మనకి దొరికిందిగా గుండె, దాన్ని వాడేసాం ఇక్కడ. అదే నా గుండె నువ్వే అలా గుండెల్లో మండే నిప్పై చేరావే. ఫస్ట్ నేనేం రాశానంటే, నా గుండె నువ్వే అని రాశాను కదా, తర్వాత గుండెల్లో నిప్పై చేరావే అని వచ్చింది కదా, నేనేంటంటే నా గుండె నువ్వే, నా ప్రాణం నువ్వే అని రాశా. ఓకే. ఆయన నా గుండె నువ్వే, నా ప్రాణం నువ్వే అంటే సాఫ్ట్ అయిపోతుంది రాంబాబు. నా గుండె నువ్వే, కానీ ఆ గుండె మండుతోంది ఒక మంటలాగా, అలాంటి ఎక్స్ప్రెషన్ కావాలి అన్నాడు. అప్పుడు నేను సార్ ఇది నా గుండె నువ్వని రాశాం కదా, నాకు ఒకే పాటలోనే ఒక వర్డ్ 2 సార్లు రిపీట్ చేయటం నాకు ఇష్టం ఉండదు సార్ అన్న. లేదు నువ్వు ఒకసారి అది పెట్టు అన్నాడు. అది పెట్టిన తర్వాత రథన్ అది పాడి పంపించాడు అనమాట. అసలు అది ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ గుండెల్లో నిప్పై చేరావే అన్నది అంటే అసలు రగిలిపోతుంది నాకు అన్నట్టుగా, అది పల్లవికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అనమాట ఈ పాటకి. చరణం ఫస్ట్ ట్యూన్ లేదు, నేనేం చేశానంటే ఫస్ట్ పల్లవి ఏదైతే రాశానో మళ్ళీ అదే ట్యూన్కి అదేలాగా ఇంకొక 2 స్టాంజాలు చరణం లాగా రాసి పంపించేశాను. అయితే రేపు ఫైనల్ రికార్డింగ్. సందీప్ అన్న ఫోన్ చేసి, రాంబాబు అతను చరణాలు ట్యూన్లో లేవంటున్నాడు, నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు. వెళ్ళా. ఏంటి సార్ చరణం అంటే, ఇదే కదా సార్ నాకు ఇచ్చిన ట్యూను, మీరు నాకు 1.5 minute ట్యూన్ ఇచ్చారు, దాన్ని నేను 3 స్టాంజాల్లాగా రాశాను బ్రేకప్ ఈ లిరిక్స్తో అంటే, లేదు చరణం ఇచ్చాడు, నీకు సెండ్ చేయలేదు అనుకుంటా అని చెప్పి అప్పటికప్పుడే నాకు సెండ్ చేస్తే చరణం అక్కడ కూర్చుని రాశా 6 గంటలో. ఊహలకే తెలియదులే, అది జరిగే ఊహలకే తెలియనిదే జరిగినలే. అంటే నా ఊహకు కూడా అంతంత జరిగింది నా జీవితంలో. అంటే మనం ఫస్ట్ ఎంత ఇంటెన్సిటీతో పల్లవి చేసామో ఇంకా ఆ ఫ్లో వచ్చేసింది కాబట్టి నాకు అక్కడ ఒక
హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నాకు చరణం కంప్లీట్ అయిపోయింది అది. బట్ ఇంగ్లీష్ లైన్స్ ఏంటి దీనికి స్పెషల్గా ఏమన్నా మళ్ళీ దీని మీద వర్క్ ఆన్ చేశారా? ఇది మ్యూజిక్ డైరెక్టర్ను రథనును హర్షవర్ధన్ రామేశ్వర్ కలిసి ఈ ర్యాప్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను సందీప్ అన్న హర్షవర్ధన్ రామేశ్వర్ కలిసి దీన్ని కొంచెం అటు ఇటు చేసి ర్యాప్ని సెట్ చేశాను. ఆ ర్యాప్ చాలా బాగా వెళ్ళింది అసలు. ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు ఏదో జరిగేనే రెప్పపాటులో ఉప్పెన అలా ఒకటి తీసుకున్న తర్వాత ఎండింగ్కి వస్తాం మనం. ఎక్కడ అదే ఉప్పెనెల్లే తరుముతుంది నువ్వు లేనిదే మరి నేను లేను అన్నది ఈ క్షణం అన్న తర్వాత ఒక లైన్ కోసం చాలా ఫస్ట్ ఆ ఊహలకే తెలియనిది అన్నది నాకు 10 నిమిషాల్లో రాసేసా. తర్వాత ఆ లాస్ట్ నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా, అది రాయటానికి కొద్దిగా టైం పట్టింది. అంటే నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత అంటే ఈ విశ్వమంతా అని చెప్పినప్పుడు ఇంకా దాని తర్వాత ఒక ర్యాప్ క్రియేట్ చేయాలనుకుంటే దానికి ఇంకా కావాలి కదా. అప్పుడు అది హర్షవర్ధన్ రామేశ్వర్ క్రాక్ చేసాడు. అది ఆ పాటకి ఎక్కడలేని ట్రెండ్ని తీసుకొచ్చింది. అది యూత్కి బాగా కనెక్ట్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి నాకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఆ సంవత్సరానికి ఉగాది పురస్కారం వచ్చింది. ఫస్ట్ గవర్నమెంట్ నుంచి నేను తీసుకున్న అవార్డు అది. బట్ రికార్డింగ్ టైంలోని లేకపోతే రేవంత్ గారితో దగ్గరుండి ఈ దీంట్లో ఏమైనా మీరు జర్నీ చేశారన్నా? ఒకే రోజు 2 పాటలు రికార్డ్ చేసాం. ఒక పాట శ్రీరాము, ఒక పాట రేవంత్తో వెళ్దామని రతన్ గారు నేను జస్ట్ ఊరికే డిస్కషన్ ఒక పాట పాడించాం, ఊపిరాగుతున్నది అన్నది. మళ్ళీ సందీప్ అన్న వచ్చి రాంబాబు పాడిచ్చేద్దాంలే 2 పాటలు. లంచ్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఈ బ్రేకప్ సాంగ్ కూడా పాడిచ్చేసాం. ఓకే. ఆఫ్టర్ రిలీజ్ చెప్పండి, సాంగ్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత దానికి ఫంక్షన్ పెట్టాం మేము బ్రేకప్ సాంగ్ రిలీజ్కి. హీరో నాని గారు వచ్చారు. ఏ నువ్వు జారే జారే పాట రాసావు కదా రాంబాబు, మా డాడీ పేరు కూడా రాంబాబే అని చెప్పి ఆయన అలా గుర్తుండిపోయారు అనమాట. ఆ పాట చాలా బాగుందని చెప్పి నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది మాత్రం హీరో నాని గారు. ఇంకా తర్వాత పాట జనాల్లోకి వెళ్ళింది. కానీ ఈ అర్జున్ రెడ్డి బ్రేకప్ సాంగే నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇంకా అది కాకుండా అదే సంవత్సరం ఈనాడు వాళ్ళు పిలిచి నాది పెద్ద ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ మా నాన్నగారు చూసి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మా అబ్బాయి ఈనాడు పేపర్లో వచ్చాడు, ఒక 2 రోజులు ఊరంతా తిరిగి చాలా గొప్పగా చెప్పుకున్నాడు అనమాట. అది నా లైఫ్లో అసలు నేను మర్చిపోలేను. ఫస్ట్ టైం ఒక లిరిసిస్ట్గా మీకు సందీప్ రెడ్డి వంగ గారు ఎవరో తెలియదు. బట్ ఈ జర్నీలో ఎంత క్లోజ్ అయిపోయారన్నా మీరిద్దరు? ఒక 2 పాటలు రాసి అవును ఆయన ఆఫీస్ చాలా బాగా అసలు అంటే సందీప్ రెడ్డి వంగ అనే డైరెక్టర్ కనుక నాకు అర్జున్ రెడ్డి సినిమాలో ఆ 2 పాటలు రాసే అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు నేను ఈ 200 సినిమాలు రాసేవాడినే కాదు. అన్న సాంగ్ మొత్తంలో ఒక 2 లైన్స్ అసలు నాకు ఎంత ఇష్టమో అన్నవి ఏమైనా ఉన్నాయి? అది ఫస్ట్ 2 లైన్లే. అది చిన్న మ్యాజిక్ ఉంటుంది కదా, నా నువ్వే నా నువ్వు కాదని. కానీ ఒక లిరిక్ రైటర్గా ఎండింగ్కి వచ్చేపాటికి ఆ ఇంటెన్సిటీని ఒక చాలా గ్రాండియర్గా చెప్పాలనుకుంటాం కదా ఏ ఎక్స్ప్రెషన్ అయినా, అది మాత్రం లాస్ట్ లైన్. నా పంతం నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంత ఈ విశ్వమంతా. అది ఇప్పుడు నార్మల్గా సాంగ్ ఎప్పుడన్నా కూడా లాస్ట్కి వచ్చినప్పుడు డిప్ అవుతూ ఉంటుంది కదన్నా ఎక్కువగా. బట్ బ్రేకప్ సాంగ్ లోనే ఒక హై పీక్ మూమెంట్ తీసుకెళ్ళి ప్రతి పాటలో ఫస్ట్ 2 లైన్లకి ఇప్పుడు పల్లవి స్టార్ట్ అయ్యేటప్పుడు క్యాచీగా ఉండాలి, పాడుకోవడానికి ఉండాలి, లేదంటే మనం చాలా కొత్తగా ఉండాలని ఆలోచించి రాస్తాం కదా. నేను రాసే నా ప్రతి పాటలో కూడా లాస్ట్ 2 లైన్లు కూడా గుర్తుండిపోవాలని నేను రాస్తూ ఉంటా. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు నేను రాసిన పాటల్లో. అయితే మొత్తం ఎన్ని వెర్షన్లు రాసుకుంటారు అన్న దీనికి? 3 వెర్షన్లు రాశా. ఓకే, ఇది లాస్ట్ వెర్షన్, 3rd వెర్షన్. అవును, 3rd వెర్షన్. ఓకే,
లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అన్న, ఈ జర్నీ మొత్తంలో రాసినప్పటి నుంచి ఈ రోజు వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ బ్రేకప్ సాంగ్. నాకు ఇప్పటికీ చాలామంది అన్న నేను ఎప్పుడన్నా మా లవర్ని మిస్ అవుతున్నప్పుడు ఈ పాట వింటానంటాం, కానీ అన్న నా లవ్ ఫెయిల్ అయినప్పుడు 2 సంవత్సరాలు ప్రతిరోజు ఈ పాట విన్నానన్నా అని ఒకరు మెసేజ్ పెట్టారు. ఇలా చాలా ఇప్పటికీ కూడా చాలా మెసేజ్లు ఈ బ్రేకప్ సాంగ్కి ఇంకా నాకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్గా బ్రేకప్ సాంగ్ వెనకాల ఉన్న స్టోరీ మొత్తాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఐ విష్ ఏ గ్రేట్ సక్సెస్. మళ్ళీ తొందరలోనే సందీప్ గారితోని ఒక మంచి సినిమాతోని మళ్ళీ మీ ఇద్దరు కాంబో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.